జనవరి 22వ తేదీ సోమవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు. పుష్యమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 తిథి ద్వాదశి రాత్రి 7:54 వరకు. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4:57 వరకు. యోగం బ్రహ్మ ఉదయం 8:38 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. మధ్యాహ్నం 3:03 నుండి మధ్యాహ్నం 3:47 వరకు. రాహుకాలం ఉదయం 8:16 నుండి ఉదయం 9:40 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 7:46 నుండి రాత్రి 9:26 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. ఇక 12 రాసులు వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. రుణయత్నాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆలయాలు సందర్శిస్తారు. కష్టం తప్ప ఫలితం ఉండదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు. వాణిజ్య, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఇబ్బందులు పడతారు. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. అనుకూల రంగులు గోధుమ, పసుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. గణపతిని ఆరాధించండి. వృషభ రాశి. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులపై ఆశలు చిగురిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాణిజ్య, వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు నీలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యమే మిగులుతుంది. పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాణిజ్య, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. చిత్ర పరిశ్రమ వారు, వైద్యుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు కొన్ని అవకాశాలు దక్కినా నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు తెలుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు పసుపు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. కర్కాటక రాశి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీపై అందరికీ గౌరవం పెరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వాణిజ్య, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి పొందుతారు. సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థుల ఆకాంక్షలు ఫలిస్తాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు పసుపు, గులాబీ. ప్రతికూల రంగు నేరేడు. శివ స్తోత్రాలు పఠించాలి. సింహరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్నేహితులను కలుసుకుని చర్చలు జరుపుతారు. గృహ, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. వాణిజ్య, వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాలకు విధి నిర్వహణలో మరింత అనుకూలత. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులు అందిన అవకాశాల పట్ల సంతృప్తి చెందుతారు. మహిళలకు మరింత అనుకూలత. అనుకూల రంగులు గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నలుపు. నరసింహస్వామిని పూజించండి. కన్య రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యయప్రయాసలు. కొన్ని కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. కుటుంబ సభ్యులతో విరోధాలు. ఆలయాలు,
ఆశ్రమాలు సందర్శిస్తారు. కాంట్రాక్టుల యత్నాలు అంతగా అనుకూలించవు. వాణిజ్య, వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఉద్యోగులకు విధుల్లో అదనపు బాధ్యతలు, పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు నిర్ణయాలపై తొందరపడరాదు. మహిళలకు ఆరోగ్య భంగం. అనుకూల రంగులు: గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు: కాఫీ. శ్రీరామ నామాలు పఠించండి. తుల రాశి: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు: దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో విరోధాలు. కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. వాణిజ్య, వ్యాపార లావాదేవీలు కష్టదాయకంగా నడుస్తాయి. ఉద్యోగులకు చిక్కులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులు కొంత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. అనుకూల రంగులు: గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు: తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. వృశ్చిక రాశి: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటిలో వేడుకలు నిర్వహిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. అత్యంత విలువైన వస్తువులు సేకరిస్తారు. వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల కొత్త ఆశలు కలుగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం మిగులుతుంది. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. అనుకూల రంగులు: తెలుపు, లేత పసుపు. ప్రతికూల రంగు: నలుపు. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు రాశి: దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాణిజ్య, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో విధులు వేగవంతంగా సాగుతాయి. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాలకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యావకాశాలు. మహిళలకు ధనలాభాలు. అనుకూల రంగులు: తెలుపు, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు: ఎరుపు. శివ స్తోత్రాలు పఠించండి. మకర రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వాణిజ్య, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు అవకాశాలు దూరం కాగలవు. విద్యార్థులు అనుకున్నదానికి విరుద్ధమైన ఫలితాలు రావచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు: తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు: నేరేడు. గాయత్రీ ధ్యానం మంచిది. కుంభరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో తొందరవద్దు. దూర ప్రయాణాలు ఉంటాయి. వాణిజ్య, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు: గులాబీ, పసుపు. ప్రతికూల రంగు: ఆకుపచ్చ. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించాలి. మీనరాశి: పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. రాబడి మరింతగా పెరుగుతుంది. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. వాణిజ్య, వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయి. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు: లేత ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు: నీలం. శ్రీరామరక్ష స్తోత్రాలు పఠించండి.